The story of Joseph is very familiar to every one of us. యోసేపును గురించినటువంటి జీవిత చరిత్ర మనకందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి భాగం. But if you meditate about Joseph, there is a richness of truth and lessons we can learn from him. యోసేపు గురించి జీవిత చరిత్ర గురించి మనం చూసినట్లయితే మరి మనము సత్యాన్ని ఆయన నుంచి అనేకమైనటువంటి పాఠాలను మనము నేర్చుకోవచ్చు. There is abundance of spiritual truths are there. అనేకమైనటువంటి సమృద్ధి అయినటువంటి ఆత్మీయ సత్యాలు అతని యొక్క జీవితంలో మనకు కనబడతాయి. So I request every one of you to meditate more and more upon the life of Joseph so that you can learn so many lessons and you engage. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యోసేపు యొక్క జీవిత చరిత్రను చదవలసిందిగా ధ్యానించవలసిందిగా మనం చేస్తున్నాను. తద్వారా మీరు తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలను మీరు నేర్చుకోవచ్చు. Because the life of Joseph is very, very useful for young person. ఎందుకంటే యోసేపు యొక్క జీవితము మరి యవనస్తులైనటువంటి వారికి చాలా ప్రయోజనకరమైనటువంటిది. So one thing we can learn, the person who is chosen by God, what sort of life he will face in this world. దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తి తాను ఎట్లాంటి జీవితాన్ని తాను జీవించనయుంటున్నాడు. And also we can learn the overcoming life of Joseph. యోసేపు యొక్క మరి జీవితంలో తాను ఏ విధంగా జీవితాన్ని జీవించనేటువంటిది మనం చూడగలం. And also we can learn so many lessons from the silent endurance of Joseph. అంతేకాకుండా మరి యోసేపు తాను మౌనంగా ఉండి తాను సహించేటువంటి గుణము ఆ యొక్క పాఠాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. And also we can learn so many lessons from the faithful and a life of integrity of Joseph. యోసేపు యొక్క యథార్థమైనటువంటి మరి చక్కటి జీవితాన్ని మనం నేర్చుకోవచ్చు. And also finally we can see the Christ in Joseph's life. అంతేకాకుండా యోసేపు నందు క్రీస్తుని కూడా మనము చూడవచ్చు. Like there's so many lesson truths and lessons we can learn from the life of Joseph. ఈ విధంగా మరి యోసేపు యొక్క జీవితంలో నుంచి అనేకమైనటువంటి జీవిత సత్యాలను మనము నేర్చుకోవచ్చు. So in this world, the person who is chosen by God, who has received salvation, what sort of life he will face in this world, we can see very clearly in the life of Joseph. ఈ యొక్క లోకంలో దేవుని చేత ఎవరైనా ఏర్పరచుకున్నబడినటువంటి వారై తర్వాత రక్షించబడి వారి యొక్క జీవితాల్లో ఎట్లాంటి సవాళ్లు వారు ఎదుర్కొని ఉంటున్నారో ఆ యొక్క సంగతులను యోసేపు యొక్క జీవితంలో మనం చూడగలం. By the life of Joseph we can understand a person who is chosen by God will be always misunderstood by the people around us. యోసేపు తాను దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి వాడై తాను మరి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా తాను అపార్థము అనేక పర్యాయములు చేయబడ్డాడు. So the brothers of Joseph misunderstood him and they had hatred towards Joseph. యోసేపు యొక్క సహోదరులు అనేక పర్యాయములు మరి తనను మరి అపార్థం చేసుకున్నారు, అనేక పర్యాయములు ఆయన నిందించారు. So every believer who sat down here, you need to know one important fact by the life of Joseph. You will be always misunderstood by the people around the world around you. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క యవనస్తునికి చెప్పేటువంటి సంగతి ఏంటంటే మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలు మరి నిన్ను నిందించవచ్చు, అపార్థం చేయవచ్చు. మరి యోసేపుని ఏ విధంగా అపార్థం చేసుకున్నారో ఆ విధంగా నిన్ను అపార్థం చేసుకోవచ్చు. So don't be surprised, it is a common thing for a believer. ఇదేదో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కాదు కానీ ఒక విశ్వాసికి ఇది సర్వసాధారణమైనటువంటిది. And also the person who is chosen by God will always go through some sufferings. దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తి తాను ఎల్లప్పుడూ కూడా మరి శ్రమల గుండా వెళుతూ ఉంటాడు. This is what the life of Joseph speaks to us. ఈ యొక్క యోసేపు యొక్క జీవితము మనతో మాట్లాడుతూ ఉంది. This fact we need to understand, we need to agree with this fact. ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి, తప్పకుండా దీన్ని అంగీకరించి తీరాలి. Because there are so many false teachings are prevailing around us. ఎందుకంటే మన చుట్టూ అనేకమైనటువంటి తప్పుడు బోధలు నెలకొల్పబడుతూ ఉన్నాయి. And also the person who is chosen by God will be always isolated and separated by the world. దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తి లోకము చేత తాను మరి ప్రత్యేకించబడి తర్వాత ఏకాకిగా ఒంటరిగా తాను జీవిస్తూ ఉంటాడు. So dear brother and sister, don't be surprised if your classmates or friends separates you, isolates you. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి నీ యొక్క తరగతిలో నీ యొక్క సహపాఠి విద్యార్థులు ఎవరైనా కానీ నిన్ను పక్కన పెట్టేస్తే మాట్లాడకుండా ఉంటే నిన్ను ప్రత్యేకంగా చూస్తూ ఉంటే ఏమాత్రము ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. Because you are chosen by God, definitely you will be isolated in this world or separated in this world. ఎందుకంటే నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు కనుక నీవు ఈ యొక్క లోకము చేత మరి ప్రజల చేత నీవు ప్రత్యేకంగా చేయబడతావు. 10 brothers separated Joseph and he made them, they isolate them. Isolated him. యోసేపు యొక్క 10 మంది సహోదరులు ఈ యోసేపుని చాలా దూరంగా ఉంచారు, మరి వేరుగా ఉంచేశారు. So dear brothers and sisters, another important fact is every person who is chosen by God, he will be blamed and
and you will face injustice in this world. ప్రియమైన సహోదర సహోదరి, యవన సహోదర సహోదరి, ఈ యొక్క లోకంలో దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి మరి ఇతరుల ద్వారా ఎల్లప్పుడూ కూడా నిందించబడుతూ ఉంటాడు, ప్రశ్నలు వేయబడుతూ ఉంటాడు. And also every chosen person in this world, he will receive bad for good. మరి ఈ యొక్క లోకంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి మరి మేలు చేసినందుకు కీడుని వాళ్ళు అనుభవించి These are తీరుతారు. all things we can see in the life of Joseph. యోసేపు యొక్క జీవితంలో ఇవన్నీ కూడా మనం చూడగలం. But another important blessed thing, the joyful thing is every chosen person will be overcome all these things and he will live a blessed life and he will be blessing to many. మరొక ధన్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సంగతి ఏంటంటే మరి ఇన్ని శోధనలు ఇన్ని శ్రమలు వచ్చినప్పటికీ వాటన్నిటి కూడా అధిగమించి మరి యోసేపునే జీవించగలరు. Every chosen person will come out like a pure gold. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి మరి ఒక మేలిమి బంగారు వలె తాను బయటికి వస్తాడు. He will set a great example for the people. మరి ప్రజలందరికీ కూడా యోసేపు ఒక ఆదర్శ ప్రాయుడుగా మాదిరికరంగా ఉంచబడ్డాడు. Every chosen person will be a blessed person for other person. ఏర్పరచబడినటువంటి వ్యక్తి మరి ఇతర వ్యక్తులకు తాను దీవెనకరంగా మారిపోతాడు. Joseph life tells us the final victory, the battle is the Lord. యోసేపు యొక్క జీవితము మనం చూసినట్లయితే మరి అంతిమ విజయము యెహోవా చేతనే తాను పొందినాడు. So the life story of Joseph is full of rich spiritual meanings and truths and facts and lessons. యోసేపు యొక్క జీవితంలో సంపూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి సత్యముల చేత, ఆత్మ సంబంధమైనటువంటి పాఠముల చేత, విలువల చేత తాను నింపబడ్డాడు. So dear person, today I would like to focus on one important fact. ఒక సత్యము పైన ఈ ఉదయకాల సమయంలో మనము దృష్టి కేంద్రీకరించాలి. It is the unshakable life of Joseph. యోసేపు యొక్క అచంచలమైన ఫలభరితమైనటువంటి జీవితం. In other words, the overcoming life of Joseph. మరొక మాటలో చెప్పాలంటే యోసేపు యొక్క మరి అధిగమించేటువంటి విజయవంతమైన జీవితం. Because this is very, very essential for young people. యవనస్తులకు ఇది చాలా అవసరమైనటువంటి సంగతి. Dear brothers and sisters, the Genesis chapter 49:22 speaks two important truths about Joseph. మరి ప్రియమైన యవన సహోదరి, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో యవనస్తులకు రెండు ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఇక్కడ లిఖించబడ్డాయి. This is the prophecy concerning Joseph by Jacob. యోసేపును గురించి యాకోబు ద్వారా మరి ప్రవచింపబడినటువంటి మాటలు ఇవి. This is definitely prophecy, but this verse tells us the past and future life of Joseph. ఇది తప్పనిసరిగా ప్రవచనము. అయితే ఈ యొక్క వచనము యోసేపు యొక్క గత జీవితం గురించి, తర్వాత భవిష్యత్తు జీవితం గురించి ఇది మనకు తెలియజేస్తుంది. So Joseph, the first thing is he was a fruitful bough. యోసేపు తాను మొట్టమొదటిగా ఫలించేటి కొమ్మగా ఉన్నాడు. So it tells us how blessed life he led in this world. ఈ యొక్క లోకములో తాను ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని తాను జీవించాడు మనకు It tells తెలియజేస్తుంది. about how blessed he was for the people of Israelites and for father and Egypt, for every believer. ఇశ్రాయేల్ ప్రజలకు, తన యొక్క తండ్రికి, తర్వాత ఐగుప్తీయులకు తాను ఏ విధంగా దీవెనకరంగా ఉండినాడో ఈ యొక్క మాట మనకు The తెలియజేస్తుంది. second thing this word talks about, ఈ యొక్క వచనంలో రెండవ సంగతి మనకి ఏం తెలియజేస్తుంది? a fruitful bough by a well, his branches run over the wall. ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. So here the word wall is mentioned in this verse. ఇక్కడ గోడ అనేటువంటి మాట వ్రాయబడింది. This wall talks about is the symbolical meaning is the obstructions, the hindrances that Joseph faced in his ఈ life. యొక్క గోడ అంటే చిత్ర రూపకముగా, అలంకార రూపకముగా యోసేపు తన యొక్క జీవితంలో తాను పొందినటువంటి అడ్డంకులు, అవరోధాల గురించి ఇది మాట్లాడుతుంది. So Joseph is prophesying concerning Joseph. He will overcome all the obstacles, he overcome all the walls and he will spread over that. యోసేపు తాను మరి అవరోధాలని, అడ్డంకులన్నిటినీ కూడా మరి గోడ ఏ విధంగా అడ్డుకుంటుందో అలా అధిగమిస్తాడు అని యాకోబు తన గురించి ప్రవచించాడు. So this morning God is speaking to every one of us. We should be like Joseph in this ఈ world. యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాలు యోసేపు యొక్క జీవితం వలె ఉండాలి. We should live a fruitful life in this world. ఈ యొక్క లోకంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం In order జీవించాలి. to live a fruitful life, we need to overcome. We need to live an overcoming life. ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి కొరకై మనము జయ జీవితాన్ని జీవించాలి. So this morning I would like to ask one question. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మీకు వేయాలని కోరుతూ ఉన్నాను. What are the walls Joseph overcame in his life? యోసేపు తన యొక్క జీవితంలో తాను మరి అధిగమించినటువంటి గోడలు ఏమిటి? Can you mention? ఎవరైనా చెప్పగలరా? Very good. One is pit, ఒకటి గోతి, prison, తర్వాత చెరసాల, రెండవది వెరీ గుడ్,
Potiphar wife వైఫ్ and తర్వాత huh? Jealousy by hatred by brothers. సహోదరుల యొక్క అసూయ, Huh? Revenge. రివెంజ్. Okay. So like that you said so many things. Very good. Like that so many things you overcame in his life. ఈ విధంగా యోసేపు తన యొక్క జీవితంలో అనేక రంగాలలో తాను అధిగమించాడు, విజయం సాధించాడు. For your knowledge, I would list out all these things. మీ యొక్క జ్ఞానం కొరకై ఇవన్నిటి కూడా ఒక పట్టికలాగా చెప్తాను. First thing he overcame is he lost his mother at an early age. మొట్టమొదటిగా తాను మరి బాల్య దినములయందే తాను తన యొక్క తల్లిని కోల్పోయాడు. Rachel died when we were very small. మరి యోసేపు తాను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే రాహేలు మృతి పొందింది. We know very well how terrible losing a mother at an young age. మరి బాల్య దినములయందే తల్లిని కోల్పోవడం అనేటువంటిది ఎంత మరి బాధాకరమైనటువంటిది మనకు తెలుసు. Especially for boys, it is very terrible heartache. మరి ప్రత్యేకంగా అబ్బాయిలకైతే చాలా మరి హృదయాన్ని బ్రద్దలు చేసేటువంటి సంగతి అది. But Joseph, he overcame this distress and live a victorious life. అయితే యోసేపు తన యొక్క జీవితంలో ఈ యొక్క మరి దుఃఖాన్ని తాను అధిగమించి తాను జయ జీవితాన్ని It was a జీవించగలిగాడు. terrible wall, but he overcame that wall. ఎంతో భయంకరమైనటువంటి గోడగా ఉండింది, కానీ దాన్ని అధిగమించగలిగాడు. We never see the sorrow of losing mother in his face. తన యొక్క జీవితంలో తల్లిని కోల్పోయాను అనేటువంటి బాధ తన యొక్క ముఖం పైన ఎప్పుడు కూడా కనపడలేదు. And second thing he overcame is the jealousy and betrayal of his brothers. తర్వాత రెండవదిగా తాను అధిగమించినటువంటి గోడ ఏంటి అంటే తన యొక్క సహోదరులు వారు కలిగినటువంటి ఆ యొక్క అసూయ, మరి తనను అమ్మివేయడం. He did not do any harm to his brothers. తన యొక్క సహోదరులకు ఎట్లాంటి హాని తాను కలిగించలేదు. He had a good opinion about his brothers. తన యొక్క సహోదరుల విషయమై చక్కటి అభిప్రాయాన్ని తను కలిగి ఉన్నాడు. He had concern for them. వారి విషయమై చక్కటి పట్టింపు కలిగి He ఉన్నాడు. had good desire good of them. వారి గురించి మేలుకరమైన సంగతులను కలిగి ఉంటున్నాడు. But in return he received injustice, betrayal and hatred. అయితే దానికి ప్రతిగా తాను అన్యాయం పొంది తాను ఆ సహోదరుల ద్వారా అమ్మివేయబడ్డాడు. But Joseph overcame that wall. అయితే యోసేపు ఆ గోడను It అధిగమించగలిగాడు. did not prevent him to be a fruitful bough. తాను మరి ఫలభరితమైనటువంటి కొమ్మగా ఉండడానికి కొరకై ఆ గోడ అడ్డుకోలేకపోయింది. The third thing he faced in his life is pit. మరి మూడవ తాను అధిగమించినటువంటి సంగతి ఏంటంటే గోతి. But he overcame that pit also. ఆ యొక్క గోతిని కూడా తాను అధిగమించగలిగాడు. So he became a fruitful bough. తాను ఫలించేటువంటి కొమ్మగా ఉండినాడు. So dear brothers and sisters, many times we also receive the pit-like experiences in our life. కాబట్టి ప్రియమైన సహోదరులు మనం కూడా మన యొక్క జీవితంలో ఇట్లాంటి గోతి అనేటువంటి అనుభవాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. It talks about hopelessness. ఇది ఆశ లేనటువంటి స్థితిని Many times we lose hope in this world. అనేక పర్యాయం ఈ యొక్క లోకములో ఆశను కోల్పోతాం. When we lose hope, నిరీక్షణ కోల్పోయినప్పుడు we live a defeated life. మనం ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తాం. We cannot live for the Lord. మనం ప్రభు కొరకు జీవించలేం. But Joseph overcame that pit. అయితే యోసేపు ఆ గోతిని తాను He అధిగమించగలిగాడు. overcame the hopeless state. తాను నిరీక్షణ లేనటువంటి స్థితి నుంచి తాను అధిగమించగలిగే స్థితిలోకి వచ్చాడు. So that's why he's a great example for every one of ఆ us. కారణం చేత మనందరికీ కూడా తాను గొప్ప ఒక మాదిరికరంగా ఉండినాడు. The fourth thing Joseph overcame was యోసేపు తాను అధిగమించినటువంటి నాలుగవ గోడ he overcame pain and slavery. తాను మరి బాధను తర్వాత బానిసత్వాన్ని One side betrayal is causing great pain in his heart. ఒకవైపు ఏమో అప్పగింపబడుట అనేటువంటిది తన యొక్క హృదయానికి ఎంతో గాయాన్ని One కలిగించింది. side he lost his mother. మరొక వైపు తల్లిని కోల్పోయాడు. So he was separated from his ఈ family. విధంగా తన యొక్క కుటుంబం నుంచి చాలా దూరంగా He వెళ్ళిపోయాడు. was isolated. తాను వేరుగా ఉంచబడ్డాడు. But now he is experiencing great terrible slavery in the hands of Ishmaelites and at Potiphar's house. ఇప్పుడైతే ఇష్మాయేల్ చేతిలో పోతీఫరు ఇంటిలో తాను ఒక బానిస బ్రతుకును తాను అనుభవిస్తూ వచ్చాడు. But all these things did not put Joseph into depression. అది ఇవన్నీ కూడా యోసేపుని ఏ మాత్రం కూడా కృంగదల్లోనికి He నెట్టివేయలేకపోయాయి. overcame this one also. వీటిని కూడా తాను He lived a అధిగమించగలిగాడు. victorious life. జయ జీవితాన్ని జీవించగలిగాడు. He lived a fear for the glory of God. దేవుని యొక్క మహిమార్థమై తాను జీవించాడు. And another terrible wall he faced in his life was మరొక భయంకరమైనటువంటి గోడను తన యొక్క జీవితంలో అధిగమించాడు. the terrible temptation by the wife of Potiphar. పోతీఫరు భార్య ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క శోధనను అధిగమించగలిగాడు. So he overcame temptation. ఆ శోధనను అధిగమించగలిగాడు. He lived a victorious life. తాను జయ జీవితాన్ని He జీవించగలిగాడు. defeated this wall. ఈ యొక్క గోడను ఓడించాడు. So he overcame and he lived a victorious life. తాను అధిగమించి తాను విజయవంతమైన